సినిమా మీకు ఏం నచ్చింది సినిమాలో? బాగుంది. బట్ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ వాళ్ళది లవ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. ఈ డైలాగ్ చాలా బాగుందండి. ఈ డైలాగ్ చాలా బాగుంది. మేడం రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? మేడం రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? మన చంద్రమోహన్ రెడ్డి గారు డైరెక్టర్ గానీ స్క్రీన్ పై రాసుకున్న విధానం గానీ సూపర్ అనమాట. తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. క్లైమాక్స్ 10 రోజులు సూపర్ భయ. మన మామ వచ్చి ఫుల్ నవ్వుపించాడు, ఇవాళ అందరూ వచ్చి ఫుల్ నడిపించాడు భయ. ఖర్చు సినిమా సూపర్ సూపర్. లవ్ స్టోరీ, సెంటిమెంట్, సాయి పల్లవి మొత్తం కొట్టేసాడు. భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది. ఓకే, సో ఇంకా ఎలా అనిపించింది నాగ చైతన్య గారు? అంటే నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా. చాలా రోజులు నాగ చైతన్య గారి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ లవ్ స్టోరీ అండి, ఇక్కడ ఈ దండేల్లో లాస్ట్ లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్ గానే అంటే ఒక ఎమోషనల్ అయిపోయారా? చాలా. సో అక్కినేని అభిమానులందరికీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినట్టేనా? ఏంటంటే మన ఇండియా గురించి, దేశభక్తి గురించి ఉంది. సో గవర్నమెంట్ కి నా నుంచి అదే ఫిల్మ్ డైరెక్టర్ గా, ఫిల్మ్ మేకర్ గా ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్ పెంచండి. ఎందుకంటే తప్పులేదు, ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని, మన ఇండియా యొక్క దేశభక్తిని ఒక తండ్రి అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్ వచ్చి చూస్తే కళ్ళెమ్మట అయితే ఖచ్చితంగా నీళ్ళొస్తే. చంద్రమోహన్ రెడ్డి అన్న నిజంగా గ్రేట్ అన్న. ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి ఒక్క పౌరుడు చూడాలి. ఎందుకంటే ఒక దేశభక్తి గురించి, వేరే దేశంకి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తను పడే తపన అనేది ఏ విధంగా ఉన్నది అని ఈ సినిమాలో జరిగింది. చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మీకు మంచి కంటెంట్ ఉన్న సినిమా బ్లాక్ బాస్టర్ ఎమోషన్ వాళ్ళు అసలు మంచి సెకండ్ హాఫ్ పాకిస్తాన్ ఫ్లాగ్ ఆ స్టోరీని తీసుకుని నాగా చైతన్య లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుందన్న. లవ్ స్టోరీ వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. మనం ఫస్ట్ టైం చూసేమేం కాదు, వాళ్ళిద్దరిది ఆన్ స్క్రీన్ ఆల్రెడీ మనం 2 సార్లు చూసాము. ఇది 3వ సారి. మంచిగా 3 హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఫైట్స్ మాత్రం చాలా బాగా తీశారన్న స్క్రీన్ ప్లే. ఎందుకంటే సముద్రంలో కూడా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అట్లానే కొన్ని జైల్లో ఉన్నాయి, పాకిస్తాన్ జైల్లో, అది కూడా. సో అక్కడ మనకి మంచి గూస్ బంప్స్ సీన్స్ వస్తాయి. పాకిస్తాన్ సెంట్రల్ ఆర్ఆర్ చాలా ప్లస్. అండ్ నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్ తో కంపేర్ చేయడానికి లేదు. అక్కినేని నాగార్జున మాస్టర్ గా చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు. పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకొని వస్తారేమో, బట్ చాలా 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 బాగుంది. నాగ చైతన్య యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా చాలా బాగా కుదిరింది. అసలు ఎలా అయితే చూపించాలనుకున్నారో మంచి మెసేజ్ అయితే అందజేశారు. సో ప్రతి సినిమా ఇది బాగుందండి. బుజ్జి తల్లి అంటే నాకు తెలిసి ఇప్పటి నుంచి అమ్మాయిలు అందరూ కూడా బుజ్జి తల్లి అనే పేరుతోనే పిలిపించుకోవాలనుకుంటారు. బుజ్జి తల్లి కొంచెం నవ్వే, మీరు కూడా అంతే కొంచెం సినిమాకి రండి, నవ్వండి, ఏడవండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఎవరు మిస్ కాకూడదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్ లో కూర్చోబెట్టేశారండి. గారి కెరియర్ లో యాక్టింగ్ వైజ్ వన్ ఆఫ్ ది కాదు, ది బెస్ట్. సాయి పల్లవి గారు ఉన్న సినిమాల్లో సాయి పల్లవి గారు తప్ప వేరే ఎవరు బేసిక్. బట్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డామినేట్ చేసి మరి యాక్టింగ్ చేశారు. పరంగా కూడా చాలా బాగుంది. అండ్ తండేల్ అనే టైటిల్ పెట్టారు ఏదైతే, ఆ తండేల్ టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా రాశారు. అంటే తన క్యారెక్టర్ కావచ్చు, అంటే వదిలేసేసి వెళ్ళకుండా అండ్ స్టోరీ వచ్చేస్తుంది బయటికి, బట్ చాలా బాగా చేశారు. తండేల్ అనే మూవీకి అయితే జస్టిస్. రేటింగ్ ఎంత ఇస్తాను మేడం?
4.5. బాగున్నాయి, ఎక్కువ లేదు సాంగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్తాన్ కి ఇండియాకి బాగా జరుగుతుంది. అంటే చాలా మంది సినిమా ల్యాగ్ అంటున్నారు. అవును, కొంచెం సెకండ్ హాఫ్ లాగ్. సాయి పల్లవి డామినేట్ చేసిందా మరి? లవ్ సీన్లు ఎలా ఉన్నాయి మేడం? బాగుంది. ఫైట్ సీన్స్ ఉంది. ఎలా చూసుకున్నా సరే ఈ సినిమా ఓ 10,000 కోట్ల దాకా పోవాలని ఒక టాలీవుడ్ ఫ్యాన్ గా మరి కోరుకుంటున్నా. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం ఒక 1000 కోట్లు. నిన్ననే అమెరికాలో చూసిన, మళ్ళీ ఈ రోజు హైదరాబాద్ లో చూసిన. ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి కానీ సినిమా ముందు అస్సలు బోర్ కొట్టట్లేదురా బాబు నాకు. సినిమా అయితే సూపర్ హిట్. నేనేమో చెప్తున్నా, అక్కినేని ఫ్యాన్స్ కి ఇది సూపర్ హిట్. చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ. నువ్వు ఎమోషనల్ అయ్యావా? ఎమోషనల్ అవ్వడం కాదన్నా, ఏడ్ చేశానన్నా. అంత బాగుంది సినిమా. నిజంగా చెప్తానా, ఇంతకు ముందుకు ఇప్పుడు అన్న చెప్పిండు కదా, ఆ అన్న మీద వస్తాను నిజంగా సూపర్ హిట్ అన్న సినిమా. మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఒక చిన్న ఆశ. మనకి టైటిల్ దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ఓన్లీ తన బీజంతో లేపాడు ప్రతిది కూడా. మనకి తమరైనా లేదంటే అనిరుద్ధ్ అనేది ఒక మాస్ సీన్స్ ఎలాగో లేపుతారు, లాస్ట్ సినిమా లేపాడు. నెక్స్ట్